నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గాంధీని కూడా అధిగమించి రెండో స్థానంలో వచ్చారు. వారికి తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలో రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చినటువంటి హామీని అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు దాని విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఆ పార్టీలో లేదు. ఆ రోజు 42% బీసీ డిక్లరేషన్ సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించి ఈరోజు 32% బీసీకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు ప్రకటించడం ఏదైతే ఉన్నదో ఇది బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా హైదరాబాద్ హైకోర్టు చాలా స్పష్టంగా గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ ఈ పేరు మీద 4% ముస్లింలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు ఆనాడు హైకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా హైకోర్టు ఫుల్ బెంచ్ ఈ రకమైనటువంటి రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకము కాబట్టి రిజర్వేషన్ చెల్లదని చెప్పి హైకోర్టు 2 సార్లు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. మళ్ళీ ఈరోజు అదే పద్ధతిలో ఆ 4% కూడా సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఇంకా కొనసాగిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 4% కాదని చెప్పి తగుదనమ్మా అని బీసీలకు అన్యాయం చేసే విధంగా నాలుగు శాతాన్ని 10%కి పెంచి ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి బీసీలను మభ్యపెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సర్వే పేరు మీద బీసీ జనాభాను తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది. 56% అని ఒక దిక్కు చెప్తూ ఆ 56%లో 10% ముస్లింలను కలిపి మరి నిజమైనటువంటి బీసీలు 46% ఉన్నట్టుగా ప్రకటించి
ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియపై అనేక రకాల డొంక తిరుగుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. బీసీస్ 56% అని, అందులో బీసీ ముస్లిమ్స్ 10% అని, బీసీ హిందువులు 46% అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు రాజకీయపరమైనటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్స్ ఎవరికి లబ్ధి చేకూరే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా కొంతమంది గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా చేతి వృత్తుల మీద ఆధారపడి జీవనం కొనసాగించేటువంటి కొన్ని సామాజిక వర్గాలకు దేశమంతా అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్ ఉంది. అంతేకాదు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 10% ఈబీసీ రిజర్వేషన్లో కూడా ముస్లిం సామాజిక వర్గాలకు ఆ రిజర్వేషన్ పొందేటువంటి అధికారం ఉంది. మళ్ళీ ఈరోజు ఏమాత్రం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అమలుకు నోచుకోలేనటువంటి 10% ముస్లిం రిజర్వేషన్స్ను బీసీ రిజర్వేషన్స్తో కలిపి అమలు చేయాలని ఏదైతే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ద్వయం ప్రయత్నం చేస్తూ ఉందో ఇది బీసీలకు అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో మనకు తెలుసు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్స్ అమలు చేసినటువంటి చరిత్ర. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తీవ్రంగా గాయపడడం జరిగింది. దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల అందరి ఆగ్రహావేశాలను చవిచూసినటువంటి ప్రభుత్వం కంటి తుడుపు చర్య కోసమని ఒక జ్యుడిషియల్ కమిషన్ను వేసింది. ఈ జ్యుడిషియల్ కమిషన్ను వేయటానికి పూర్వం 9వ తారీఖున జనవరి నెల చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆ రామాయణాయుడు పార్కు ఈ రెండింటినీ సందర్శించి అక్కడున్నటువంటి కలెక్టర్ గారి మీద, ఎస్పీ గారి మీద, సిబిఎస్ఓ గారి మీద, ఈఓ గారి మీద పెద్ద ఎత్తున రంకెలు వేసే అంతగా వాళ్ల మీద కోపగించుకోవటం జరిగింది. ఆ మాత్రం మీకు బాధ్యత లేదా, ఆ మాత్రం మీరు పట్టించుకోరా, అది ఇదని అంటే చంద్రబాబు గారు చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక భ్రమను కల్పించినారు ఆ 7-8 నిమిషాల పాటు. తరువాత ఆయన ఈ జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగానే పొద్దున చంద్రబాబు నాయుడు గారికి వచ్చారు, మధ్యాహ్నం గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఈఓ చైర్మన్ల మధ్యన ఏమాత్రము కూడా పొంతన కుదరటం లేదు, వాళ్ల మధ్యన అవగాహన రాహిత్యం ఉన్నది, దీనికి వెంటనే మీరు క్షమాపణలు చెప్పాలి జరిగినటువంటి దానికి మొత్తం అని ఈ రకంగా చెబితే తప్ప దీనికి మరొక గత్యంతరం లేదు అని చెప్పి నేను చెప్తున్నాను క్షమాపణలని ఆయన క్షమాపణలు కూడా చెప్పినాడు. సరే దానికి చైర్మన్ గారు ఆయన చెప్తే నేను ఎందుకు చెప్పాలి క్షమాపణలు అని నసిగి ఆ తర్వాత ఆయన కూడా సన్నగా నొసిగినారు నేను క్షమాపణలు అన్నట్టుగా.
సరే, ఇది ఈ తతంగం అంతా అయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు వేసినటువంటి ఈ జ్యుడిషియల్ కమిషన్ కు ఒక 4-5 రోజుల ముందే అక్కడ ఉన్నటువంటి ఆ డైరీ ఫామ్ అధికారి హర్నాథ్ రెడ్డిని, ఆ క్రైమ్ డిఎస్పీ రమణ కుమార్ని ఇద్దరిని సస్పెండ్ చేసి ఎస్పీ సుబ్బరాయుడు గారిని, జేఈఓ గౌతమి గారిని ఇద్దరిని కూడా, అలాగే డిఎస్పీ ఎస్పీ జేఈఓ గౌతమిని ఇద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. వీళ్లే బాధ్యులు హర్నాథ్ రెడ్డి, రమణ కుమార్ అని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ వాళ్ళని ఇద్దరిని కూడా సస్పెండ్ చేయటం జరిగింది. ఆ తర్వాతనే ఈ కమిషన్ వేసినారు. ఆయన వేసిన తరువాత ఈ కమిషన్ నిర్వహణ ఎలా ఉంది అంటే, చంద్రబాబు గారు ముందే నిర్ణయించుకొని ఈ రకంగా మీరు కమిషన్ రిపోర్టు ఇవ్వాలని చాలా ప్లాన్డ్ గా గవర్నమెంట్ నుంచి కమిషన్ కు రిపోర్ట్ ఇచ్చి ఈ రకంగా ఇవ్వండి అని 6-7 నెలలు దాన్ని చాలా మందితో విచారించినట్టుగా, సాక్షుల్ని విచారించినట్టుగా, చనిపోయిన వారి బంధువులని, ప్రత్యక్ష సాక్షులని కలిసినట్టుగా, తమకు కావలసినటువంటి వాళ్లతోనే సాక్ష్యం ఇప్పించుకున్నట్టుగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ ఎందుకు వేయొద్దు అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను బీజేపీ వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు అన్న దాని మీద ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఖచ్చితంగా మీరు సిబిఐ కేసు, ఈడీ కేసు రేవంత్ రెడ్డి గారి మీద వేయాలి. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకు చేయరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఒకటే ఆలోచన చేయండి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడంటే, ఫోన్ ట్యాపింగ్ చేస్తూ అఫీషియల్గా ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్లు చేపిస్తూ ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్లు అందరివి, కేసీఆర్ గారివి, కేటీఆర్ గారివి, హరీష్ రావు గారిది, మా శాసనసభ్యులవి, మా శాసన మండల సభ్యులవి, మా పార్లమెంట్ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులవి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులవి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలవి కూడా ఇలా బీజేపీ పార్టీ సంబంధించిన 2 మంత్రులు, కిషన్ రెడ్డి గారిది, బండి సంజయ్ గారిది, మరియు ఉన్న బీజేపీ పార్టీ ఎంపీలవి అందరివి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ట్యాపింగ్ చేస్తున్నారని స్వయంగా ఆయననే ఒప్పుకున్నాడు నిన్న చిట్ చాట్లో. మరి దీని మీద కేసు ఎందుకు కావద్దు? ఖచ్చితంగా దీని మీద కేసు కావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతావా? అసలు రోజొక డ్రామా. ఇవాళ అసలు నువ్వు ఇప్పుడు దాదాపు ఈ నవంబర్ వస్తే 2 years అవుతుంది. అసలు కొత్త ప్రాజెక్ట్ కానీ, కొత్త స్కీములు కానీ ఒక్కటన్నా నువ్వు చెప్పినవి ఇంప్లిమెంట్ చేసినావా? ఎంతసేపు ఒక డ్రామా చేయడం తప్పితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద ఎటు పరిస్థితిలో ఈడీ, సిబిఐ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో పెట్టాలి. ఎందుకంటే 119 శాసనసభ్యులై, అంటే ఆయనది ఒక్కటి తీస్తే 118 శాసనసభ్యులై ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు, 17 మంది ఎంపీలై ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు, ఇవాళ ఎమ్మెల్సీలై ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ ఈడీ, సిబిఐ కేసు రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇవాళ మై హోమ్ భుజా అపార్ట్మెంట్కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి కూడా తెలుసు. నువ్వు చేసుకుంటా పనులు ఎదిటోళ్ళు చేస్తారు. కేటీఆర్ గారి మీద నువ్వు బురద చల్లుతాము, కేటీఆర్ గారితో మీద చల్లుతారు అంటే ఎవరు నమ్మేటోడు ఎవరు లేడు. ఎందుకంటే నువ్వు చేసే పనులు అందరు చేస్తారనుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నాను.
ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, నేను ఇది అలిగేషన్ కాదు, ఇది ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి. ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తా ఉన్నాడు, ఆ హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు. ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు. ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది, ఏది కూడా అబద్ధాలు చెప్తారండి. ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా హ్యాకింగ్ చేసినావు, హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు. ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ని ట్రాప్లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి 2 గంటలకి పోయి యా హీరోయిన్తో ఏం చేసినావో నీకే తెలియాలి, ఇక మాకైతే తెలియదు. కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెడతలేం. కానీ మేము బయట పెట్టదలుచుకుంటే నువ్వు తిరిగిన 16 మందితోని నేను బయట పెడతా. ఏదో ఒక రోజు నువ్వు ఇదే విధంగా చేస్తూ ఉంటే నువ్వు తిరిగిన 16 మంది నువ్వు చేసింది ప్రతి నాకు తెలుసు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినా, నువ్వు ఏమేం చేసినావు, ఎక్కడెక్కడ చేసినావు, జూబ్లీస్ లేడం అనుకున్నావు, దుబాయ్ లేడం అనుకున్నావు, ఢిల్లీ లేడం అనుకున్నావు, అన్నీ తెలుసు మాకు కూడా. నువ్వు చక్కగా రాజకీయం ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేసి చక్కగా రాజకీయం చేస్తే చక్కగా మేము కూడా చేస్తాం. నీ నోటికి వచ్చినట్టు పర్సనల్ విషయాలు పర్సనల్గా ఉన్నా లేకున్నా ఉండని మేము కేటీఆర్ గారి మీద బురద ఊస్తాం, మేము కేటీఆర్ గారి మీద బద్నాం చేస్తామంటే ఈడు ఊకునేటోడు ఎవడు లేడు. ఇవాళ కేటీఆర్ గారు కడిగిన ఆనముత్యంలాగా బయటికి వస్తాడు. ఇలా ప్రజలందరూ కూడా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కావాలని కోరుకుంటా ఉన్నారు. నీ చిల్లర రాజకీయం వల్ల ప్రజలు కూడా ఫెడప్ అయిపోయారు. బంద్ చేయి, ఎన్ని రోజులు ఇదే పని చేస్తుంటావా? నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతి యాక్ట్రెస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఫోన్ రేవంత్ రెడ్డి గారు హ్యాక్ చేస్తూ ఉన్నారు, బ్రోకర్లను మధ్యలో పెట్టి ఆ బ్రోకర్లతోని మళ్ళీ మీకు ఫోన్లు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. వాడు ఎంత చిల్లరగా చేసినా కూడా ఖచ్చితంగా మేము అండగా ఉంటాం మీకు ఇబ్బంది వస్తే. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, మీరు ఈ పిటిషన్ చూడొచ్చు. ఫోన్ ట్యాపింగ్ అంటాడు. నేను డిసెంబర్ 5 రోజు బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్లో నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని నేను పిటిషన్ ఇచ్చిన. ఇగోండి, ఇది రిసీవ్డ్ కాపీ. నా ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయండి అని నేను డిసెంబర్ 5 నాడు నేను చేసిన పిటిషన్కి. ఇది ఆల్మోస్ట్ 7 months అవుతా ఉంది, ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయలేదు? మీరు ఖచ్చితంగా నా ఫోన్ని హ్యాక్ చేస్తూ ఉన్నారు. నా సతీమణి ఫోన్ది కూడా రేవంత్ రెడ్డి గారు ఫోన్ హ్యాక్ చేస్తూ ఉన్నారు. దీనికి ఎవిడెన్స్గా ఎట్లా చెప్తా ఉన్నానంటే, అది కూడా మీ అందరు కూడా తెలవాలని చెప్తా ఉన్నాను. మొన్న నన్ను అరెస్ట్ చేసిన రోజు మా కమ్యూనిటీకి వచ్చి సీసీ కెమెరాలు మొత్తం కూడా అన్యాయంగా చెక్ చేస్తూ ఉంటే, ఇవాళ అక్కడ ఉన్న మేనేజర్, ఆ రోజు నేను కూడా లోకల్లో ఉన్నా, వాడు ఇంటికి రాకుండా చెక్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న మేనేజర్ నా సతీమణికి ఫోన్ చేసి ఆడ ఏం చేస్తున్నారో వీళ్ళు చెప్తా ఉంటే 2 నిమిషాల లోపలనే అక్కడికి వచ్చిన సిఐ ఆ మేనేజర్కి ఫోన్ చేసి, నువ్వు మేడంకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు, మేము ఇక్కడ ఏం చేస్తున్నామో ఎందుకు చెప్తున్నావు అని చెప్పిండు. మరి ఆయన నా వైఫ్కి ఫోన్ చేసింది ఈ పోలీసు వాళ్ళకి ఎట్లా తెలుసు? అంటే ఫోన్ హ్యాక్ చేస్తున్నట్టే కదా నా సతీమణిది. ఎంత దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అంటే, భార్యాభర్తలు మాట్లాడుకునేది కూడా దౌర్భాగ్యం. ఆయన భార్యాభర్తలు మాట్లాడుతుంటే ఆ మాటల్ని ఇంటా ఉన్న దౌర్భాగ్యుడు ఇలా రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా నేను నా సతీమణి మాట్లాడుకునేది మొత్తం కూడా ఇంటా ఉంటే నేను ఇది ఎవిడెన్స్తో సహా చెప్తా ఉన్నాను. ఉట్టి నాదే కాదు, ఈవెన్ సంజయ్ గారు సతీమణిది, ఉన్న మా వివేక్ గారు సతీమణిది, మా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు వాళ్ళ భార్యలే కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి మరి హ్యాక్ చేస్తూ ఉన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈజ్ దిస్ రైట్? అసలు ఒక ప్రైవసీని నువ్వు ఫోన్లు మాట్లాడితే నువ్వు వినడం ఏంటిది? ఇంకో ఎవిడెన్స్ కూడా చెప్తా ఉన్నా మీకు. ఇలా నిన్న కాక మొన్న 2 మంత్రులు మాట్లాడుకున్న మాటలు, ఆ 2 మంత్రులు ఫోన్లో మాట్లాడుకొని వాళ్ళు ఈయనని ఎన్ని రోజులు మనం భరించాలి,
ఆ మంత్రులు మాట్లాడుకున్న సంభాషణ ఏంటంటే ఈ పొట్టోని మేము ఎన్ని రోజులు భరించాలి, ఎన్ని రోజులు భరిద్దాము అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న చర్చని నెక్స్ట్ డే రోజు ఆ మంత్రిలో ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్న ఇంత తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి పోయిన తర్వాత ఇంకొక మంత్రి ఇంటికి పంపించి ఆ మంత్రిని ఇంటికి పిలిపించి నేను ఏం చేసినా నా తప్పేమున్నది, మీరు ఎందుకు చేస్తున్నారు ఇట్లా, నన్ను ఎందుకు భరించాలని అంటున్నది రేవంత్ రెడ్డి పిలిపించి మళ్ళా ఆ మంత్రిని ఇంకొక మంత్రితో పంపించి ఆ మంత్రిని పిలిపించి సీఎం ఆఫీస్ ఆయన ఇంటికి తీసుకుపోయి వాళ్ళు సీఎం ఆఫీస్లో ఏం మాట్లాడతారు, నేను చేయలేను నువ్వు మాట్లాడేదంటే మిస్టర్ మినిస్టర్ నా పని ఏముంది, నా పని మీ మంత్రులది ఎమ్మెల్యేలది ఫోన్ ట్యాపింగ్ చేసుకొని నేను ఇంటనే ఉంటాను, నేను చేయాల్సింది మా ఇంటర్వ్యూ అదే పని చేస్తున్నా, మీరు మాట్లాడేది ప్రతిదీ వింటా అన్నది ఇది రేవంత్ రెడ్డి బరాబర్ అన్నాడు ఆ మంత్రులతోని. నేను చెప్తుంది ఫ్యాక్ట్. మరి ఖచ్చితంగా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది కదా. ఇలా రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి. ఇలా సిట్కి వాళ్ళని పిలుస్తుండు వీళ్ళని పిలుస్తుండు ఫోన్ ట్యాపింగ్ అవుతుందని బరాబర్ మా బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలను కూడా పిలువురి సిట్కి, మా ఫోన్ ట్యాపింగ్ అవుతుందా లేదా మేము కూడా కంప్లైంట్ ఇస్తాం సిట్కి. నువ్వు నీతివంతునివి నిజాయితీవంతునివి అయితే మేము ఇచ్చిన పిటిషన్కి పోలీస్ వాళ్ళు ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తలేరు, మరి ఇప్పటిదాకా ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు. మా నాయకుల మీద మాత్రం పిటిషన్ ఇస్తే ఒక్క నిమిషంలో బుక్ చేస్తారు కేసులు. నేను ఒక బాధ్యత కలగా శాసనసభ్యునిగా పిటిషన్ ఇస్తే ఏళ్ళ దాకా మీరు కేసు ఎందుకు బుక్ చేయలే, దీనికి జవాబు చెప్పండి. మీరు నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మేము ఊకునే ప్రసక్తే ఉండదు. ఇక మేము బయటికి పోయిన తర్వాత ఇది మాట్లాడిన తర్వాత ఇంకో కేసు బుక్ చేస్తాడు కావచ్చు. ఎన్ని కేసులు బుక్ చేసినా నువ్వు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా నువ్వు ప్రజలకు ఇవ్వాల్సిన 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటాం. నేను అడుగుతా. మాజీ మంత్రి సాకే శైలజనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కళ్ళగా అంటూ ఉంటాడు అట్లా. ఇంకా అసెండాస్ గురించి మర్చిపోలే మేమెవరు. ఆ మంత్రి ఈశ్వరన్ గారు ఆయన రావడం, అగ్రిమెంట్ చేసుకోవడం, పైసా పెట్టకుండా సింగపూర్ పేరు వాడుకొని దాదాపు 58% ఆ అసైన్మెంట్లో ఆ కంపెనీకి వాటా అన్ని ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ప్రభుత్వానికి మాత్రం 42% వాటా విషయం మర్చిపోలే ఇంకా మేము. సరే ఈ సందర్భంగా ఎందుకు మాట్లాడుతున్నాయంటే పాపం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కూడా తీసుకెళ్తా ఉన్నారు. లోకేష్ గారు ఎట్లాగూ పాపం ఇంకా ఇప్పుడు నేర్చుకుంటున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా చెప్దాం అనుకుంటా ఉన్నాం. అయ్యా ఈరోజు విద్యారంగం చాలా ఇబ్బందుల్లో ఉంది, నేను ఇంకా అస్తవ్యస్తంగా ఉందని మాట్లాడాలి కానీ ఎక్కడో విద్య పట్ల మాట వాడడానికి ఇబ్బంది అయిపోయి ఇబ్బందుల్లో ఉందని చెప్తా ఉన్నాను. కానీ మీ విధానాలు మాత్రం అస్తవ్యస్తంగా ఉన్నాయి. బాబు నాకు లోకేష్ గారు కానీ ఇలా ఈ మధ్య మంత్రులు గవర్నమెంట్ ఎక్స్లో ఏదో పెడుతుంటారు, మనుషులకు ముఖాముఖి కాకుండా ఎక్స్లో వాళ్ళు ట్వీట్లు పెడుతుంటారు, చదువుకోండి అని. దాంట్లో ఇంట్రెస్టింగ్ ఆయన ఒక 22/10/24లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ has cheated you by not paying their fee reimbursement dues to the tune of 3,500 crores అని పెట్టాడు. నేను మొత్తం కట్టేసేస్తా ఉన్నాను కానీ మీకు బాకీ కట్టకుండా బాకీ పడిపోయి చీట్ చేసింది అని చెప్పారు. అసలుకి ఏమనుకుంటున్నారు వీళ్ళు నాకేం అర్థం కావడంలే. అసలు చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తు పరిపాలన మీద పట్టు లేదందామా లేకుంటే అసలుకి ఏం అర్థం కాకుండా పోతుందో నాకు తెలియదు కానీ అయా ప్రభుత్వాలు కంటిన్యూషన్ ప్రాసెస్లో ఉంటాయి. ఇదేం చోళుల పాండ్యుల గుప్తుల రాజ్యాలు కాదు ఇవి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మేరకుండే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎక్కువ ఉంటాయి, పార్టీలు మారితే ప్రభుత్వం ఉంటుంది. బహుశా మీరు మీ పార్టీనే ప్రభుత్వం అనుకుంటున్నారేమో, కాదు ప్రభుత్వం వేరే పార్టీ వేరుగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు అధికారం నుంచి దిగిపోయిన రోజుల్లో ఆ 15 నుంచి 19 మధ్య మీరు 1778 కోట్ల రూపాయలు ఫీజులు రియంబర్స్మెంట్ చేయలే. దాదాపు 16,73,000 మంది విద్యార్థులకు సంబంధించిన అంశం అది. ఎవరు కట్టారు? మీరు మొన్న వచ్చి కట్టారా? 24లో ఏమైనా కట్టారా? అది మా గవర్నమెంట్ చేసిన అప్పు ఇచ్చి డబ్బులు కట్టని చెప్పేసి. దట్ ఈజ్ పెయిడ్ బై ద హానరబుల్ ది దెన్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ గవర్నమెంట్. గుర్తుపెట్టుకోవాలి మాట్లాడేటప్పుడు.
మీ గురించి మాట్లాడితే అయ్యా ఫీజుల డబ్బులు ఇవ్వడం లేదు, రియంబర్స్ చేయడం లేదు, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి, ఉన్నత విద్య చాలా ఇబ్బందుల్లో పడుతోందని విద్యార్థులు ప్రజలు భయపడుతూ బాధపడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన యువత పోరు అనే కార్యక్రమం కింద లక్షలాది మందితో కార్యక్రమం చేస్తే మీ దగ్గరికి ఒక చలనం వచ్చినట్లు అట్లా చూపించారు. ఎందుకంటే చలనం అనేది ప్రాణం కదా, మాకు ప్రాణం ఉంది ఈ ప్రభుత్వానికి చూపించారు, చలనం చూపించారు మీరు. అయ్యా ఈ రోజుకి మీరు బాకీ ఉన్న డబ్బులు ఏదో మీకు గుర్తుకుందా? మీ విద్యాశాఖ మంత్రి బహుశా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ మంత్రి లోకేష్ నారా గారు చెప్తూ విద్యార్థులకు తీపి కబురు చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు అని మాట్లాడుతూ మీరేం చెప్పారంటే మేము దశల వారీగా కట్టేస్తా ఉన్నాం, ఇప్పటికి 4,271 కోట్లు ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉంది. ఎప్పుడది వైఎస్ఆర్సీపీ రెజిమ్లో లెఫ్ట్ ఓవర్ అట, అక్కడేమో 3,500 మాట్లాడాడు పాపం 10వ నెల 24లో, 25 3 నెలలకు వచ్చేసరికి అది 4,271 కోట్లు. ఎక్కలేదు కూడా, ఆ లెక్కల జాగ్రత్త కూడా మీరే చెప్పాలి మాకు. నేను చెప్పేది ఒకటే, అయా ఈ 6 ట్రైమిస్టర్లో త్రైమాసికాల్లో మీరు డబ్బులు కట్టారా? ఇన్ని మాటలొద్దు. ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చారా? మీరు ఇవ్వలేదు. ఇప్పటికీ 6 త్రైమాసికాల కంటే దాదాపు 1.5 సంవత్సర కాలానికి 4,200. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.